పెద్ద దస్తగిరి హత్య కేసులో భయాందోళనతోనే వైసీపీ కడప మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లారని ఆయన భార్య దీప్తి అన్నారు. నిత్యానందరెడ్డి ఒకవేళ ఇంటికొస్తే తానే పోలీసు విచారణకు సహకరించేలా చూస్తారని చెప్పారు. పెద్ద దస్తగిరి హత్యతో తన భర్తకు ఎలాంటి సంబంధం లేదని దీప్తి చెప్పుకొచ్చారు. కేసు తప్పుదారి పడుతున్నట్లు అనిపిస్తోందని ఆమె అన్నారు. ఇది టోటలీ ఏదో రియల్ ఎస్టేట్ దందా, ఇదేదో వైసీపీ ఇన్వాల్వ్మెంట్ దందా అంటున్నారు. అంత శత్రుత్వము డెవలప్ చేసుకునే మెంటాలిటీ, క్యారెక్టరు, పర్సనాలిటీ నిత్యానందరెడ్డి కాదు. పోనీ అంతటి శత్రువులను పెట్టుకునేంత మనిషి దస్తగిరి కాదు. వీళ్ళ మధ్య ఉన్న అనుబంధము ఫ్రెండ్లీ రిలేషనే. తర్వాత ఏ బిజినెస్ ట్రాన్సాక్షన్ వీళ్ళ మధ్య లేదు. ఆ 100 కోట్ల డాక్యుమెంట్ ఏంటో బయటికి తీసి దాంట్లో 1% ఈవెన్ సింగిల్ డాక్యుమెంట్ విచ్ ఇస్ రిలేటెడ్ టు అట్లీస్ట్ 1 lakh రూపీ ట్రాన్సాక్షన్ ఏదన్నా లేదు. ఒక్క సైట్ అయినా సరే దస్తగిరితో నిత్యానందరెడ్డి ఎంటర్ అయ్యి కనీసము ఒక అగ్రిమెంట్ అయినా చేసుకున్నాడని ఒక సింగిల్ ప్రూఫ్ అయినా మీ ద్వారా మా వరకు చేరితే దెన్ యూ కెన్ ప్రొసీడ్.